ఐపీఎల్ 2026లో సమీర్ రిజ్వీ హవా కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ ప్లేయర్ వరుసగా రెండో మ్యాచ్ లోను మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతర బ్యాటర్లు విఫలమవుతున్నా తాను మాత్రం సత్తా చాటుతూ జట్టును గెలిపించాడు. నిన్న శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 51 బంతుల్లో 90 రన్ చేసి జట్టుని గెలిపించాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల టేబుల్లో అగ్రస్థానంలో చేరింది. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్రారంభ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో తలపడింది. 142 పరుగుల లక్ష్య ఛేదంలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ వచ్చిన సమీర్ రిజ్వీ 47 బంతుల్లో 70 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తాజాగా నిన్న శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోను మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి అదిరే ప్రదర్శన చేశాడు. 51 బంతుల్లో 90 రన్స్ చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక రెండు మ్యాచ్ల్లో 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసే ఆటగాళ్ళకి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్లేస్ లో రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక సమీర్ రిజ్వీ బ్యాటింగ్ చూసిన నెటిజన్లు భారత్ నుంచి మరో సూపర్ స్టార్ ఉద్భవించాడని కొనియాడుతున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం ఫీల్ అవుతున్నారు. సిఎస్కే తరపున ఆడినప్పుడు పెద్దగా రాణించని సమీర్ ఢిల్లీకి మారిన తర్వాత అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని ఇదెక్కడ న్యాయం అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. సమీర్ రిజ్వీ ఐపీఎల్ 2024 ముందు సిఎస్కే 8,40,00,000కి దక్కించుకుంది. అయితే అతన్ని ఎక్కువగా 6వ స్థానంలో బ్యాటింగ్ దింపింది. తగినన్ని అవకాశాలు ఇవ్వలేకపోయింది. దీంతో 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ 95 లక్షలకు రిజ్వీని తీసుకుంది. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ కు పంపిస్తూ మంచి ఫలితాలు రాబడుతుంది. సమీర్ రిజ్వీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.